నైట్రోజన్ నార్కోసిస్ ఆర్ రప్చర్ ఆఫ్ ది బీప్ ఆర్ ద మార్టినీ ఎఫెక్ట్. ఈ 3 పేర్లలో మీరు ఒక పేరునైనా విన్నారా? లేదు సార్. అస్సలు వినలేదా? లేదు సార్. ఓకే, అయితే ఇంకొకటి, మీలో ఎవరికైనా తాగే అలవాటు ఉందా? అది ఎప్పుడైనా ఎవరికీ తెలియకుండా ఒక చిన్న పెగ్. సార్ కంపెనీ కోసం వెతుకుతున్నట్టు ఉన్నారు. నాకు కంపెనీ ఇవ్వడానికి మీరెవరు సరిపోరు బ్రో. చెప్పండి, మీలో ఎవరైనా? సార్ ఇజాజ్ తాగుతాడు. రే ఊరుకోరా సార్, అది ఒక్కసారి మాత్రమే సార్. ఇది ఇంట్లో వాళ్ళకి తెలిస్తే తరిమేస్తారు. ఇంట్లో వాళ్ళకి తెలిస్తే కదా. మరైతే ఇజాజ్, నువ్వు చెప్పు, తాగిన తర్వాత నీకు ఏమనిపించింది? సార్ తుఫాన్ వస్తున్నప్పుడు బోట్లో వెళ్తున్నట్టుగా ఈ వెయిటే లేకుండా తర్వాత బ్యాలెన్స్ కూడా ఉండదు. అలాగే చాలా ధైర్యంగా ఉంటుంది సార్. విన్నారు కదా, తాగిన తర్వాత వచ్చే ఫీలింగ్ తాగకుండానే ఒక డైవర్కి వస్తుంది. అది ఎప్పుడంటే ఓపెన్ సీలో 30 మీటర్ల డెప్త్లో డైవ్ చేసేటప్పుడు ఉండే కండిషన్నే నైట్రోజన్ నార్కోసిస్ అని అంటారు. మీరెవరైనా 30 మీటర్స్ని క్రాస్ చేశారా? సార్. సరే, అలాగైతే మనం ఈ రోజు 30 మీటర్లు క్రాస్ చేస్తున్నాం. రెడీ? గోయా, ఈ 4 సిలిండర్స్ ని మార్చేయాలి, ఎందుకంటే ఇందులో కార్బన్ మోనాక్సైడ్ ఉంది. అందువల్ల సమస్య? అందులో విషయం ఎక్కువ. దాన్ని ఎవరైనా పీల్చారంటే 4 గంటలలోపు చనిపోతారు. అల్లా, ఇది ఎవరు చేశారు? అదెవరు చేయలేదు. కంప్రెసర్ లో లూబ్రికేటింగ్ ఆయిల్ లీక్ అయింది. అందులో హైడ్రోకార్బన్ మిక్స్ అయితే ఆటోమేటిక్ అలాగ అయిపోతుంది. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఐఎమ్ సారీ ఐ ఫ్లౌటెడ్ యువర్ మెషిన్ దట్ డే. నో దట్స్ ఓకే. ఐఎమ్ ధీరజ్ నాయర్, సబ్ లెఫ్టినెంట్. ఇవాళ నాకు షోర్ పెట్రోల్ డ్యూటీ. తెలుగు ఎలాగా? నా ట్రైనింగ్ సౌత్లోనే తీసుకున్నాను. ఓహో. డీప్ సీ డైవింగ్లో మీ పేరు మీద ఒక రికార్డ్ ఉంది కదా? అది నేను రికార్డ్ కోసం అంతా చేయలేదు. ఓ, సో వాజ్ దట్ అ రెస్క్యూ మిషన్? న్యూస్ పేపర్లో నా ఫోటో పేరు రావాలని చేశాను. నాకు కావలసిన వారు ఒకరు కొద్ది రోజులుగా మిస్ అయిపోయారు. నో కాంటాక్ట్. పత్రికలో ఫోటో పేరు చూసి పిలుస్తారని ఒక నమ్మకం, దానికోసం చేసింది. రైట్, ఐ సీ యు అరౌండ్ దెన్. ఓకే, యా. ఓకే గైస్, 10 మీటర్ల డెప్త్ లో 3 minutes హోల్డ్ చేద్దాం. ఈ లోపు నేను వచ్చి జాయిన్ అవుతాను. ఓకే? గెట్ సెట్. హాయ్ ముత్తుమణి. చందు మావయ్య, ఏంటి జక్రియాని చూసారా? లేదమ్మా, వాడు ఊరికెళ్ళాడంట. నేను మీ ఫ్రెండ్ లిస్ట్ ని డైలీ చెక్ చేస్తున్నాను, పేరుతో సర్చ్ కూడా చేస్తున్నాను, కానీ నాదిరా మాత్రం దొరకలేదు. ఏమంటున్నాడు నీ బాయ్ ఫ్రెండ్? ఆయన చాలా హ్యాపీగా ఉన్నారు. నా కాల్ వచ్చింది, నేను వెళ్ళాలి. ఎక్కడికి వెళ్తున్నారు? సముద్రం లోపలికి. బాయ్.
హలో లేదు ఇంకా ఓ అలా హే జక్రీ హే నేనేరా రే జక్రియా రే ఆగరా రే నేనురా శాంతను బండాపు రే జక్రియా నేనే శాంతను రే ఏంటైనా చేస్తున్నాడు? వెనకాల వెళ్ళేది మన ఇన్స్ట్రక్టర్ కదా. ముందే లేది లైట్ హౌస్ జక్రియా సారు. ఏదైనా గొడవ అంటావా? ఆయన వచ్చినప్పటి నుంచి లైట్ హౌస్ ఎక్కడ అడుగుతూనే ఉన్నారు. ఇది పట్టుకో. మీరు ఎటువైపు వెళ్ళాలి? సార్ ఏంటి? జక్రియా ఎక్కడ? జక్రియా సార్ ఇక్కడ లేరు. ఎక్కడికి వెళ్ళారు? ఆయన ఎక్కడికి వెళ్ళారో తెలీదు. ఎప్పుడు వస్తారు? ఎప్పుడు వస్తారో కూడా తెలీదు. నీ పేరేంటి? నా పేరు కూడా నాకు తెలీదు. నా పేరు అబ్దుల్ గోయా. సార్ సార్ ఇవాళ ఒక్కరోజు అక్కడికి వెళ్ళకూడదు. ఎందుకు? ఇవాళ శుక్రవారం. సార్ నేను చాలాసార్లు నీకు కాల్ చేశాను. నా కాల్ అని తెలియగానే నువ్వు కట్ చేసేస్తున్నావు. ఆ తర్వాత నువ్వు ఒకసారి కూడా కాల్ అటెండ్ చేయలేదు. అందుకనే నువ్వు ఇక్కడికి వచ్చావా? నువ్వు వస్తావని తెలుసుంటే నేను ఫోన్ తీసుండేవాణ్ణి. నా కంట్లో పడకుండా ఇన్నాళ్ళు దాక్కొని తిరుగుతున్నావు కదా. హే, 2 రోజులు వెతికి చూసి తిరిగి వెళ్ళిపోతాం అనుకున్నాను. వెంటనే తిరిగి వెళ్ళిపోలే. స్పోర్ట్స్లో డెప్యుటేషన్ తీసుకునే వచ్చాను, డైవింగ్ ఇన్స్ట్రక్టర్గా. ఓరి దేవుడా. ఇలా చూడరా, నాకొక విషయం తెలియాలి. నువ్వే కనుక్కొని చెప్పాలి. ఏంటి? ఇక్కడున్న నేవల్ బేస్లో నజీబ్ ఇమామ్ అనే పేరున్న సబ్ లెఫ్టినెంట్ ఉన్నారు. ఆయనకున్న పేరు ఏజ్ను బట్టి చూస్తే నాదిరా బ్రదర్ అని నాకు ఒక సందేహం. అయితే కాదురా, తను ఎక్కడుంది, ఏం చేస్తుందని తెలుసుకోవడానికైనా ఆఖరి ప్రయత్నం రా ఇది. నేను స్వయంగా వెళ్ళానంటే వాడు ఖచ్చితంగా వాడు కనిపెట్టేస్తాడు. తర్వాత అంతా వేస్ట్ అయిపోతుంది. ఇందులో ఛాన్స్ తీసుకోవడం అంత కష్టంరా. అందుకని నువ్వే నాకు
ఇక్కడి నుంచి దూకి చావు. 40 ఏళ్ళొచ్చాయి, బుద్ధి లేని గాడిద ఇంకా ఏడుస్తున్నాడు ఆ పాత ప్రేయసిని తలుచుకొని. ఈ విషయంలో ముందు నీకు హెల్ప్ చేయడం వల్ల నా జీవితమే నాశనమైంది. అదంతా ముగిసిపోయిన కథరా. ముగిసిపోలేదురా, వ్యామోహం, ప్రేమ వ్యామోహం. ఫ్రెండ్, వాడి ప్రేమ పిచ్చి.